హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము చీర కుచ్చులు ఎలా వేయాలో చూద్దాము. చాలా ఈజీ అండి, ఏం కష్టం ఏం కాదు. మనము రాదు అనుకుంటే ఏది చేయలేము. ట్రై చేస్తే నేర్చుకోలేదంటూ ఏది లేదు. నేను కూడా అలాగే చేశాను. సాధించాలనే పట్టుదల ఉండాలి, ఏదైనా చేయగలుగుతాం మనము. నేను నిన్న బ్లౌజ్ కుట్టాను. వాళ్ళు తీసుకుపోతూ నా చీర చూసి అడిగినారు, వేస్తారా మీరు కుచ్చులు చీరకు, నా చీరకు వేయండి అని. సరే వేస్తానులేండి అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చుకున్నాను. మెటీరియల్ అయితే తెచ్చుకున్నాను. చూడండి, నేను 2 రకాల బీడ్స్ తెచ్చుకున్నాను. ఒకటి గంటల్లా ఉండేటివి 2.5 తులం తీసుకున్నాను. అవి బాల్స్లా ఉండేటివి అవి ఒక 2 తులాలు తీసుకున్నాను. థ్రెడ్స్ 2 కలర్లు తీసుకున్నాను. థ్రెడ్స్ అయితే మంచిగా చూసి తీసుకోవాలండి, మనం ఏవంటే అవి తీసుకోకూడదు. థ్రెడ్స్ మనము తక్కువ క్వాలిటీ తెచ్చుకుంటే అవి తొందరగా థ్రెడ్స్ తునిగిపోవడము అట్లా అవుతాయి. మనం అట్లా తెచ్చుకోకూడదండి, చూసి మంచి క్వాలిటీ తెచ్చుకోవాలా. కొన్ని షాపులలో పాత స్టాక్ ఉంటాయి, అవి ఇంకా అట్లే అమ్మేస్తుంటారు వాళ్ళు. మనము చూసి మంచిగా ఎక్కడైతే మంచిగా సేల్ అవుతున్నాయో ఆ షాప్ చూసి తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకుంటేనే మనకు ఎక్కువ రోజులు మన్నికో వస్తాయండి. చూడండి, నేను అవి థ్రెడ్స్ మొత్తము ఒక స్లేట్కు చుట్టేసాను. మామూలుగా అయితే ఇన్ని పోగులు చుట్టుకోవాలి అని అంటారు, కానీ అదంతా చాలా రిస్క్గా ఉంటుంది. 100 పోగులు 200 పోగులు అంటే అట్లా ఎంచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అట్లంతా ఏం అవసరం లేదు. సింపుల్గా మనకు ఈజీగా అయిపోయే విధంగా మనము పని చేసుకోవచ్చు. నేనైతే ఒక దారం చెండు మొత్తాన్ని ఒక స్లేటుకు చుట్టేసినాను. స్లేటుకు చుట్టి వాటిని 2 భాగాలుగా చేసుకున్నాను. 2 భాగాలు చేసుకొని ఒక్కొక్క దాన్ని 6గా చుట్టి పెట్టుకున్నానండి. చూడండి, నేనైతే ఒక దారం చెండును 12 కుచ్చులు చేసినాను. అట్లా 2 దారం చెండ్లను కలిపి నేనైతే 24 చేశాను. 24 అయితే మనకు బాగా దగ్గరగానే వస్తాయండి, ఏం చాలా దూరం రావు. అగోని నేను మొత్తం దారం చెండంతా చుట్టిన తర్వాత వాటిని 2గా డివైడ్ చేసుకున్నాను. చిక్కు రాకుండా నీట్గా తీసుకోవాలి. మనము కొంచెం ఏదైనా మిస్టేక్ చేసినా జారిపోయిందంటే ఇంకా మనం వాటిని మళ్ళీ సమానంగా చేసుకోలేము. శుభ్రంగా పిల్లల్ని దూరం పెట్టుకోవాలండి. మెయిన్ పిల్లలు ఉంటే ఒక్కటి ఎగ్గినారంటే మొత్తం ఇంకా కుప్ప అయిపోతాయి ఇవన్నీ. నేను అలాగే ఇంకొక దారం చెండును కూడా అలాగే మొత్తం స్లేట్కు దారం చెండు మొత్తాన్ని చుట్టేస్తాను. నేను టైలరింగ్ కూడా చేస్తానండి, బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు వేసిన కుచ్చులు నేను సింపుల్గా వేసాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను సింపుల్గా వేసాను. ఎవరైనా చూసే వాళ్ళకు ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా పోయే కొద్దీ కొంచెం కష్టంగా ఉండేటి వేసినా కూడా ఇది నేర్చుకున్న తర్వాత అది ఇంకొకటి వేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడైతే సింపుల్గా చూపిస్తున్నాను. 2 సూదులు తీసుకోవాలండి. 2 హెమ్మింగ్ సూదులు 2 తీసుకొని మనము 2 కలర్లు దారాలు తీసుకున్నాం కదా, అందుకని 2 సూదులు తీసుకొని ఒక కలర్ ఒక సూదికి, ఒక కలర్ ఒక సూదికి ఎక్కించుకొని మనము దారాన్ని మంచిగా వాటిని కట్టి నీట్గా 4 పొరలు వచ్చే విధంగా సూదికి థ్రెడ్ ఎక్కించుకోవాలి. చూడండి, నేను 2వ దారం చెండును కూడా మొత్తాన్ని చుట్టేసాను.
చాలా ఈజీ అండి. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఇప్పుడు మిషన్ల కాడ చాలా బిజీగా ఉంటుంది. నాకు కూడా కుచ్చులు వేసేటివి వస్తాయి చీరలు. ఇంకా మంచి మంచి కుచ్చులు డిజైన్స్ వేస్తాను. మీకు ఇంకా ఏమైనా ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను వేసిన కుచ్చులు ఏ విధంగా ఉన్నాయో మీరు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ నేనైతే 24 కుచ్చులను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి. మనము బయట ఇస్తే 500, 600, 400 అట్లా ఎంత అంటే అంత తీసుకుంటారు. అంత అవసరం లేదండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు మనము చూసి నిదానంగా వేసుకోవచ్చు. ఏం కష్టమేం. అని సైలెంట్గా ఉండకూడదు. ఏదో ఒకటి చేయాలనే కసి పట్టుదల ఉండాలి. మెయిన్గా ఆడవాళ్ళకి ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించే వరకు మనం వదిలిపెట్టము. అది ఎవరో అవసరం లేదు. నేనే ఎగ్జాంపుల్ అండి. నాకు ఫస్ట్లో టైలరింగ్ కూడా వచ్చేది కాదు, అస్సలు అర్థమయ్యేది కాదు. కానీ నేను నేర్చుకోవాలనే పట్టుదలతో నేర్చుకున్నాను. బుట్టలు వేస్తాను, చీర కుచ్చులు వేస్తాను, బ్లౌజులు కుడతాను, అన్నీ చేస్తాను. మీకు ఇంకా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్లూ కలర్ థ్రెడ్ మొత్తాన్ని నేను చుట్టేసి పెట్టుకున్నాను. ఇంకో కలర్ని కూడా ఆ విధంగానే అన్నీ చుట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ కుచ్చులకు మెటీరియల్కి మనకు డబ్బులు ఏం ఎక్కువ ఖర్చు కాదండి. వీటికి డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ మెటీరియల్ అన్నీ వస్తాయి. ఫస్ట్ నేను 24 చుట్టి పెట్టుకున్నాను కదా, ఆ 24 వచ్చే విధంగా టేప్తో నేను చీర మొత్తాన్ని చాక్ పీస్ తీసుకొని 2 ఇంచెస్గా మార్కింగ్ పెట్టుకున్నాను. మనం అందాజుగా వేస్తే ఒకటి ఎక్కువ అవ్వచ్చు, ఒకటి తక్కువ అవ్వచ్చు. అలా ఎక్కువ అయితే పర్వాలేదండి, ఒకటి మిగిలినా పర్వాలేదు. అదే తక్కువ అయితే మళ్ళీ మనం ఒక దారం చెండు కొనాలి. అదంతా టైం చాలా వేస్ట్ అవుతుంది. మనం వెళ్ళి అప్పుడప్పుడు తేలేము, కొనలేము. అట్లా మిస్టేక్ జరగకుండా ఉండాలంటే మనం టేప్ తీసుకొని మొత్తాన్ని 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. మరీ దగ్గరగా వేసుకున్నా బాగోదు.
2 ఇంచెస్ అయితే సరిపోతాయండి. మంచిగా నీట్గా ఉంటాయి. చూడండి, ఫస్ట్ అది ఆ కుచ్చుకి 2 నాట్స్ వేసుకోవాలి. దారము మనము తీసుకునేది ఊడిపోకుండా 2 నాట్స్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ గంటలా ఉన్న బీడ్ తీసుకోవాలి. తీసుకున్నాక ఈ కుచ్చు మనం చుట్టిన ముడి మొత్తము ఆ గంటలోకి వెళ్ళిపోతుంది. ఏం పీసులు బయటికి రాకుండా నీట్గా ఉంటాయని నేనైతే అవి తీసుకున్నాను. దారాలు ఊడిపోకుండా నీట్గా ఉంటాయని. తర్వాత ఆ బీడ్ ఒకటి పైన వేసి గట్టిగా కుట్టాలి. 4 పొరలు వచ్చే విధంగా మనము థ్రెడ్ను తీసుకోవాలి. 2 వేస్తే తెగిపోతుంది, చాలా రోజులు ఉండదు. అందుకే 4 పొరలు వచ్చేలా తీసుకోవాలి. నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు ఫ్రెండ్స్. 1 గంట లోపల నేను అదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కుట్టడానికి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. అర్థం కాకపోతే అర్థం కాలేదు, ఇంకొంచెం క్లియర్గా చెప్పండి అని కామెంట్ చేయండి. అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బ్లూ కలరు ఒకటి ఫస్ట్ స్టార్టింగ్లో బ్లూ కలరు నేను కుట్టాను. తర్వాత ఇంకో కలరు మనము ఈ ఫస్ట్ కొంగు ఫస్ట్లో ఏ కలర్ అయితే వేసామో చివర అటువైపు కొంగుకు కూడా అదే కలరు వచ్చే విధంగా మనము ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక కలరు తక్కువ ఉన్న ఒక కలరు అయితే ఒకటి ఎక్కువగా వేసుకుంటే 2 వైపులకి ఒకే విధంగా వస్తాయండి. అలానే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అన్నీ చుట్టుకున్న తర్వాత మనం వేసుకున్న డాట్స్కు సరిపోతాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి. నాట్స్ మాత్రం కంపల్సరిగా గట్టిగా వేయండి. 4-5 వేయాలి. 1-2 వేస్తే వదిలేస్తే మనం ఒక్కసారి వాష్ చేయంగానే ఆ నాట్స్ ఊడిపోతాయి. అప్పుడు వేసింది ఎవరని మనల్ని తిట్టుకుంటారు. అట్లా కాకుండా కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు, మంచిగా వేయండి. ఇంకొకసారి మళ్ళీ మన దగ్గరకు వస్తారు, ఇంకొకరికి కూడా చెప్తారు ఆ అక్క బాగా వేస్తుంది అని. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. డబ్బుల్ని మనము ఎంత అడిగినా ఇస్తారండి. పని సరిగ్గా లేకపోతే డబ్బులు ఇవ్వటానికి కూడా బాధపడతారు, ఇచ్చినా కూడా తిడతారు మళ్ళీ. చూడండి, ఫైనల్ లుక్ అయితే అలా వచ్చింది. చాలా సింపుల్గా నీట్గా చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, 10 నిమిషాల్లో అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.